మనసు మారాలా, మతం మారాలా? వెనకాల ఉన్న వాళ్ళు చెప్పండి. యేసు బ్రదర్కి వచ్చి మనం మనసు మార్చుకున్నావా, మతాలు మార్చుకున్నావా? మరి కొంతమంది కంగారు పడిపోతున్నారంటే మతాలు మారిపోతున్నాయని. వారికి వాస్తవం అర్థం కాలేదన్నమాట, సత్యం తెలియట్లే వాళ్ళకి. మతం మార్చుకుంటున్నారు, మతాలు మారిపోతున్నాయి. జాన్ వెస్లీ లాంటి వాళ్ళు చాలామంది మతాలు మార్చేస్తున్నారని కొంతమంది అనుకోవచ్చు, కానీ ఇక్కడ జరుగుతుంది అది కాదు. మతాలు మార్చడం అది దేవుని ఉద్దేశం కాదు. యేసు ప్రభు ఎక్కడ కూడా మీరు నా మతంలోకి వచ్చేయండి, నా మతంలో కలిసిపోండి, నా మతంలో దిగిపోండి అని యేసు ప్రభు ఎక్కడ చెప్పలేదు. ఆయన అన్నది ఏంటి అంటే నన్ను వెంబడించండి అనే మాట ఆయన వాడారు. ఫాలో మీ అనే మాట వాడారా తప్ప ఫాలో మై రిలీజియన్ అని యేసు ప్రభు ఎక్కడ చెప్పలేదు. మత్యుద్బాహ మతహ అన్నారు సంస్కృతంలో. మతి నుండి పుట్టింది మతం, మనిషి యొక్క ఆలోచనలు వచ్చింది మతం, దేవుని ఆలోచనలు వచ్చింది మార్గం. ఆ మార్గంలో మనం పయనించాలని దేవుడు ఆశించాడు, కానీ మతాల్లో కలవాలని కాదు కదా. మీ మనస్సు మారాలి. మీ మనస్సు మారితే మీరు రూపాంతరంలోకి వస్తారు. అప్పుడు మీ జీవితాల ద్వారా దేవునికి మహిమ ఉంది, దేవుని చిత్తం ఏంటో మీరు తెలుసుకుంటారని లేఖనాలు సెలవిచ్చాయి. అపోస్తలుడైన పౌలు కూడా అంటాడు రోమాపత్రిక 12:2లో, మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో తెలుసుకుని మీరు జీవించలాగున మీ మనస్సు మారి నూతనమగుట వలన మీరు ఏం పొందండి? రూపాంతరం పొందండి అన్నాడు.